అఘోరి వర్షిణి ప్రస్తుతం వీళ్ల కోసం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి మాయమైపోయారు. అఘోరి శ్రీనివాస్పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేదే లేదంటున్నారు అఘోరి అలాగే వర్షిణి. ఉత్తరాఖండ్లోనే సెటిల్ అవుతామంటూ ప్రకటించిన ఆ సందర్భం దాదాపుగా అదే ఆఖరి ప్రకటన. ఆ తర్వాత ఇంకా ఎటువంటి కాన్వర్సేషన్ కావచ్చు, ఎటువంటి కమ్యూనికేషన్ కావచ్చు అఘోరి శ్రీనివాస్ నుంచి కావచ్చు, వర్షిణి నుంచి లేదు. మరి అఘోరి శ్రీనివాస్ ఎక్కడున్నాడు? అఘోరి శ్రీనివాస్ ఇప్పటికే ఇన్ఫాక్ట్ అఘోరి శ్రీనివాస్ పై ఇప్పటికే అక్కడ సంచలన ప్రకటన చేసింది. అఘోరులకు ఉండే లక్షణాలు లేవంటూ అక్కడ ప్రకటించింది. మరోవైపు అఘోరిని త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరందుకుంటోంది. అరెస్ట్ చేస్తే ఇన్ఫాక్ట్ తమని కనుక ఇబ్బందికర వాతావరణం గురి చేస్తే ప్రాణార్పణం చేస్తాం, చచ్చిపోతామంటూ అఘోరి వర్షిని చెప్పుకొచ్చిన సందర్భం. అఘోరి అండ్ వర్షిని. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతోంది? అఘోరి అని పిలవద్దు అంటూ కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేస్తుంది. దాంతోపాటు అనేకమైన అంశాలను తెరపై తీసుకురావడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో అసలు అఘోరిని పిలవాలా, అఘోరిని పిలవకూడదా? అఖాడాకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే సంచలన ప్రకటన చేసిన సందర్భం. ఆ లక్షణాలు లేవంటూ ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ట్రాన్స్జెండర్ అలాగే నటి మాధురితో పాటు జాయిన్ అవుతున్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు మురళీకృష్ణ. ఇద్దరికి వెల్కమ్ టు RTV అండి. నమస్తే అండి. హర హర మహాదేవ్. మురళీకృష్ణ గారు, అఘోరి అనద్దు అంటూ కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తోంది. శ్రీనివాస్ అని పిలవండి అంటూ. కానీ నేను శ్రీనివాస్ని కాదు, నేను మారిపోయాను అంటూ అఘోరి శ్రీనివాస్ గతంలో చెప్పిన సందర్భం ఏంటి, ఎలా చూడాలి? అంటే అఘోరి అని పిలవాలా, పిలవకూడదు దానిని? ఇదొక ప్రయాణం. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి డిగ్రీ జాయిన్ అయ్యారు, బ్యాచిలర్స్ డిగ్రీ, 3 years కోర్స్. ఆ 3 సంవత్సరాల కోర్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే అతనికి ఒక డిగ్రీ పట్టా వస్తుంది. సో తన పేరు పక్కన BSc, BCom వాట్ ఎవర్ మేబీ హీ కెన్ పుట్. ఇంజనీరింగ్ అయితే 4 years బీటెక్ అని పెట్టుకోవచ్చు అతని పేరు పక్కన. సపోజ్ ఒక స్టూడెంట్, ఒక వ్యక్తి 3 సంవత్సరాల డిగ్రీ అయితే 2 సంవత్సరాలే చదివి డిస్కంటిన్యూ చేశాడు అనుకుందాం. 2 years చదివాడు, 3rd year అనేక కారణాల వల్ల డిస్కంటిన్యూ చేశాడు అనుకుందాం. సో అతను డిగ్రీ కంప్లీట్ చేసినట్టు కాదు. సో కానీ 2 years చదివాడు కదా, ఖచ్చితంగా అతను 2 years చదివిన నాలెడ్జ్ ఉంటుంది. కానీ 3వ సంవత్సరం కూడా పూర్తి చేస్తే ఆ పట్టా వచ్చేది. BSc, BCom హీ కెన్ సే హీజ్ డిగ్రీ. ఇక్కడ ఇతని సందర్భం చూస్తే అదే అనిపిస్తుంది. మీరు అన్నారు నాలెడ్జ్ అన్నారు, ఆ నాలెడ్జ్ వాడికి ఉందని చెప్పి సర్టిఫికేషన్ కదా పట్టా. పూర్తయితే అదే అన్న, పూర్తయి 3 సంవత్సరాలు పూర్తయి ఎగ్జామ్ పాస్ అయితే పూర్తి స్థాయి BSc, BCom స్థాయి అవగాహన ఉంది, పూర్తి స్థాయి సబ్జెక్ట్ ఉందని చెప్పి. సబ్జెక్ట్ ఉంది, అతనిలో సబ్జెక్ట్ ఉంది కానీ ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఆ సబ్జెక్ట్ కి సర్టిఫికేషన్ కదా ఇచ్చే గుర్తింపు. అది పూర్తిగా మారితే అఘోరి అని పదం వాడచ్చు. ఓకే, ఇప్పుడు అఘోరి అని పదం వాడడానికి అర్హత లేదు పూర్తి స్థాయిలో. కొంతమంది డిగ్రీ పాస్ ఉన్న వాళ్ళు కూడా డిగ్రీ అని చెప్పుకుంటారు కాబట్టి ఇతను కూడా అట్లనే. కానీ ఇతనిలో కొంతవరకు విద్య ఉందనే భావిస్తున్నాం. అసలు జీరో ఎలా భావించడం జరుగుతుంది? అతనిది చూస్తే తెలిసిపోతుందండి. అతను వేసే ముద్రలు అయితేనేమి, అతను చేసేటువంటి ప్రక్రియలు అయితేనేమి తెలిసిపోతుంది. శ్మశానంలో వెళ్ళి పడుకోవటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక ఆర్డినరీ పర్సన్ కెనాట్ డూ. వై నాట్ సార్? నో వై నాట్? వెళ్దామంటే పదండి, ఐఎమ్ రెడీ. అయితే చొక్కా ప్యాంట్ ఇప్పేయండి. మీరు అన్న మాట ఏంటి? దిగంబరంగా ఒళ్ళంతా బూడిద పోసుకొని శ్మశానంలో పడుకోగలరా మీరు? ఒక సాధారణ మనిషికి శ్మశానంలో పడుకోవడం కష్టం అన్నారు. అక్కడ బట్టలు వేసుకోకపోవడం అనేది తర్వాత విషయం. మరి అఘోరి అఘోరి అని పదం నేను కూడా పడుకున్నంత కంప్లీటెడ్ అఘోరి అని నేను కూడా అనట్లేదు. ఓకే, అతను ఏంటంటే చిన్నతనంలోనే మనం జాగ్రత్త అనాలిసిస్ చేద్దాం. లెట్ బి ట్రూత్, నో ప్రాబ్లం, వీ కెన్ అనలైజ్. ట్రూ, నేనేమి అతని సపోర్ట్ ఏం కాదు. మళ్ళీ డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే, అతని యొక్క తీసుకుంటే చిన్నప్పుడే ఒక 7-8 years ఏజ్లో అతను కొంతమంది వాళ్ళ దగ్గర కూడా ఆకర్షింపబడి, ఎవరు దిమ్మరులు అంటే తిరిగేవాళ్ళు, అతని తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను చాలా సంవత్సరాలు జర్నీ చేశారు వాళ్ళతో పడి. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకునే అవకాశం ఉందా లేదా జనరల్గా ఆలోచించండి. అవకాశం ఉంది.
కొన్ని విద్యలు చిన్న చిన్న నుంచి కొన్ని నేర్చుకునే అవకాశం ఉంది. ఆ విధంగా నేర్చుకొని కొన్ని రకాల ముద్రలు అయితేనేమి కొన్ని రకాల తంత్రాలు అయితేనేమి అది నేర్చుకునడానికి అవకాశం ఆస్కారం ఉంది. ఓకే ఓకే ఇంట్రెస్టింగ్ పాయింట్ని మీరు టచ్ చేశారు. నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. తన ఆస్కారం ఉంది తను నేర్చుకోవడానికి అంటూ కూడా మీరు చెప్పుకొచ్చారు. లెట్ మీ నోట్ దిస్ పాయింట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మాధురి ఆయన ఏమంటున్నారో మీరు చూసారు. సో ఆస్కారం అయితే తనకు నేర్చుకోవడానికి ఉండింది, కానీ మీరు మాత్రం లేదు, తనకి ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంపాక్ట్ ఒక్కడ కూడా కనిపించట్లేదు అనేది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చెప్తోంది. నిజంగా ఎక్కడైనా ఆ లక్షణాలు ఎక్కడైనా ఒక్క కోశాలైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే గతంలో మీరు అన్నారు జ్యోతిర్లింగాలను దర్శించాను, శక్తిపీఠాలను దర్శించాను, కాస్త వాటి మీద అవగాహన అయితే ఉందన్నారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు ఏదో ఇప్పుడు అన్నారు కదా, ఏదో ఇట్లా ముద్దర్లు కొంచెం అది ఇది అని. సో ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా సినిమాలో చూసి అవి నేర్చుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు వాళ్ళకి ముద్దర్లు వస్తాయనేది చాలా తప్పు మీరు అనడం అయితే కినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్ ఈ పోరాటాన్ని మేము ముందుకు ఇచ్చింది మేము. ఎవరైతే ఫేకు ఈ శ్రీనివాస్ వ్యక్తి అని చెప్పుకొని వస్తున్నది మేము. అప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈయన కూడా మాట్లాడు ప్రతి ఒక్కరు అఘోరకి వత్తాసు పలికినోలే ఒకప్పుడు. ఇవాళ మేము ఎంత పోరాడామంటే అంత పోరాడాం. మేము ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత బాధ వచ్చినా ఏదైతే అది కానీ అని మేము ముందుకు వచ్చాము. ఇవాళ చాలా మంది కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. కానీ దయచేసి మా పోరాటాన్ని పోరానివ్వండి. మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు. ఏదేదో మాట్లాడి తిక్క ప్రశ్నగా సమాధానం చెప్పుకుంటే ఏదేదో చేస్తూ ఉంటే మీ పోరాడు ఏం వేస్ట్. కనీసం మీరు ఇప్పుడు ఏదో చెప్తున్నారే చిన్నప్పుడు ఇవన్నీ మేము చెప్పినదే మీరు వచ్చి చెప్తానేది. సో నేనైతే కన్నా అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఫేకే అని అంటానండి. కానీ రీసెంట్గా ఒక అంశం తెర మీదకి రావడం జరుగుతోంది. ఒకవేళ మాకు ఇబ్బందికర వాతావరణం గురి చేస్తే మేము చనిపోతామంటూ. ఒక్కసారి ఈ ప్రశ్న నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మురళి గారు, ఒక సాధకుడికి లక్షణం సాధకుడే కాదు, సాధారణంగా శాస్త్రాల మీద పట్టున్నా లేకపోతే దైవత్వం మీద కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక ఉన్న వ్యక్తి ఎవరైనా ఒక నమ్మకం ఉంటుంది, చచ్చేం సాధిస్తాం బతుకుండి సాధిస్తామని చెప్పి భగవంతుడి నమ్మకంతో. ఒకవేళ ఆ మినిమం సెన్స్ కూడా లేని వ్యక్తి అని మాట్లాడుకున్న నేపథ్యంలో ఆ వ్యక్తిని ఎలా చూడాలి? ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తిగా చూడాలా, అఘోరి అనే వ్యక్తిగా చూడాలా, ముగ్గురిని పెళ్లి చేసుకున్న అంటూ తెర మీదకి వస్తున్న అంశ కింద చూడాలా, ఎలా చూడాలి? అతని యొక్క ప్రయాణంలో తనకు సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఇటువంటివి కొన్ని ప్రాక్టీస్ చేసుకున్నట్టు కనబడుతుంది. అతను వివిధ దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్త గమనించి అతని ప్రయాణము, కొన్ని దేవాలయాల దగ్గరికి వెళ్తే అతనికి అంత పర్మిషన్ దొరకలేదు. ఇక్కడ ఆంధ్రాలో, తెలంగాణలో అతను స్వేచ్ఛగా తిరిగాడు. తెలంగాణలో జోగులాంబ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళారు, అక్కడ పూజలు చేశారు. అది పూర్తి నగ్నంగా విభూతి పూసుకొని ఆ పొర్రెల మెడలో వేసుకొని. అలాగే తెలంగాణలో అనేక దేవాలయాల్లో అదేవిధంగా వెళ్ళాడు అతను. అదేవిధంగా సికింద్రాబాద్లో అమ్మవారి గుడి దగ్గర అతను ఒంటికాల మీద నిలబడి అమ్మవారికి కూడా తగినటువంటి పూజ చేశాడు. కొంత ఒంటికాల మీద నిలబడి చాలాసేపు ముద్రతో ఉన్నాడు. అది అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చూడటం జరిగింది. ఇంత శక్తి ప్రదర్శించిన వ్యక్తి ఆంధ్రాలో వెళ్ళేటప్పటికి అతని వల్ల కాల, పూర్తి వ్యతిరేకత వచ్చింది అక్కడ. అతను ఏంటంటే తప్పనిసరిగా వస్త్రదానం చేయాలి, వస్త్రదానం చేయకపోతే గుళ్ళోకి పోనివ్వు అని అక్కడ వాళ్ళు ఆపడం జరిగింది. సో ఇటువంటి సందర్భాలలో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ డిఫెన్స్ మార్గంలో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఫాలో అవుతారు. ఇప్పుడు ఆయన ఒకటే వ్యక్తి కారులో తిరుగుతూ ఉంటాడు. మరి దారిలో ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేయాలి, లేదంటే అతని మార్గానికి ఎక్కడైనా సామూహికంగా వస్తే ఏం చేయాలి, ఇటువంటి వాటికి సాధారణంగా ఏంటంటే ఒంటరిగా పాటించే వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవుతారు. ఉదాహరణకి లేడీస్ అయితే బ్యాగ్లో కొన్ని పెట్టుకోవటం. ఈ మధ్య తను చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, ఇతని విషయం చెప్తే చాలా సందర్భాల్లో చూసాము. అతను ఒక వెపన్ తీసుకొని, కత్తి లాంటివి తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేయబోవటం, ప్రయత్నం చేయటం. తర్వాత ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు బెదిరించటం, నేను పోసుకొని చచ్చిపోతా, అదొక బెదిరింపు. ఎందుకు అటువంటి వాళ్ళు నిజంగా చేయరు. ఒక సాధకుడు అనుకున్న సందర్భంలో ఒక సాధకుడు అటువంటి పనులు చేస్తాడా? ఎందుకంటే మనకి బాబాలను చూసాము, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు వస్తూ ఉంటారు, ప్రసంగాలు చెప్పిన వాళ్ళు వస్తూ ఉంటారు. అవును, ఏ బేస్ తీసుకున్న ఆధ్యాత్మికత్వాన్ని నమ్ముకున్న ఎవరైనా
కాస్త సామరస్యంగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అవును. నేను పొడి చేస్తాను, నేను చంపేస్తాను, లేకపోతే ఇటువంటి మాటలు అనేవి యాక్సెప్టెన్సీ లేవు సమాజం. ఆధ్యాత్మికవాదం అంటే వీళ్ళది సెపరేట్ అండి అసలు కంప్లీట్గా. ఆధ్యాత్మికవాదం అంటే మామూలు గుళ్ళు పూజలు అందరూ చేసే సాంప్రదాయాలు అవి వేరు, వీళ్ళు కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. అదే వీళ్ళంటే ఎవరు అఘోరి మార్గంలో అఘోర మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు చేసేటువంటి క్రియలు వేరే ఉంటాయి. వాళ్ళు శవాల మీద ఒంటికాల మీద నిలబడి ఆ విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ విధానాలు డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. ఓకే, నేను అడుగుతుంది అదే, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. ఆ పద్ధతులు ఎక్కడ ఎప్పుడు ఎలా అనుసరించాలి అక్కడ అదే అలాగే అనుసరించాలి. అవును. జనసంచారం ఎక్కువగా ఉన్న చోట ఇటువంటి పూజలు అనేవి ఇంతవరకు ఎవరో చూడని పరిస్థితి. ఇది ఎంతవరకు సమంజసం చేయడం? ఇది నిజంగా యాక్సెప్టబుల్లా? యాక్సెప్టబుల్ కాదు. వాస్తవానికి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మరి గ్రూప్ ఆఫ్ పీపుల్ తన మాట వినాలంటే ఏం చేయాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అందులో అదొక టెక్నిక్. ఇప్పుడు అతను అనేక మంది అతని దగ్గరికి రాబోతున్నారు, అతని ప్లేస్కి వచ్చేసి అతను అరెస్ట్ చేస్తారేమో భయపడ్డప్పుడు అతను జనాలను బెదిరించడం కోసం పోసుకొని చనిపోతాను. బెదిరించాల్సిన అవసరం అక్కడ ఏముంది? తనకి ఒక టెంపుల్కి వెళ్ళిన సందర్భంలో బట్టలు వేసుకోమంటే బెదిరించడమా? కాదు కదా. ఒక టెంపుల్కి దాంతో పాటు బట్టలు వేసుకున్నాను కాదు, అక్కడ టెంపుల్ కి పర్మిషన్ ఇవ్వము దర్శనం చేసుకోవడానికి అన్నారు. ఆ పర్మిషన్ దర్శనం ఇవ్వకపోతే పోసుకుంటాను. లైవ్ లో ఉన్నాను నేను ఆ రోజు అక్కడ, ఇక్కడ నేను లైవ్ లో ఉన్నాను అక్కడ జరుగుతున్న సందర్భంలో. మీరు బట్టలు వేసుకుని లోపలికి వెళ్తే మిమ్మల్ని ఎలవ్ చేస్తామన్న తర్వాత ఎలవ్ చేయని సందర్భంలో జరిగిందా రచ్చట ఇదంతా, రైట్? అది సమంజసమా? కేవలం మీ వస్త్రధారణ వేసుకోండి, ఆ తప్పేం కాదు కదా. వస్త్రధారణ అనేది వాళ్ళకి తప్పు, వాళ్ళకి ఏంటంటే అతను అఘోర లక్షణాలు అతను ఎక్కువ ఉన్నాయి. అఘోరి అనటం కంటే అఘోర లక్షణాలు అతను ఎక్కువ ఉన్నాయి. ఏ రకంగా? అఘోరాలు పూర్తి దిగంబరంగా ఉంటారు, అఘోరీలు ఉండరు. కానీ ఇదే స్థానంలో అఘోరులతో మేము మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పుకొచ్చారు, వాళ్ళు ప్రైవసీ, బహుశా ఈ పదం అంటే వాళ్ళ ఏకాంతంగా ఉన్న సందర్భంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇటు జన సంచారం లేకపోతే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నప్పుడు దిగంబరంగా ఉంటారు. ఎప్పుడైతే జన సమాజంలోకి వచ్చే సందర్భంలో ఆ ప్రైవేట్ పార్ట్స్ ని కవర్ చేసుకుంటారు. అది మరి అలాంటిది ఈ వ్యక్తి ఇలా చేయడం వాళ్ళు కూడా యాక్సెప్ట్, ఇన్ఫాక్ట్ అఖాడా కూడా ఖండిస్తోంది కదా ఎటువంటి లక్షణాలు లేవని చెప్పి. మరి ఎలా మనం ఎలా అనుకుంటాం అంటే ఫ్రమ్ ద బిగినింగ్ తనలో ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి? వాళ్ళలో వేర్వేరు రకాల పీపుల్ ఉంటారండి. ఇప్పుడు కొంతమంది నీట్గా డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది నల్ల బట్టలు ధరిస్తారు, కొంతమంది పీపుల్ అలా ఉంటారు. ఓకే, వీ కెనాట్ సే దట్ ఈస్ దేర్ పర్సనల్ టేస్ట్. అంటే 3 ఆప్షన్లలో వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వచ్చు. పర్సనల్ టేస్ట్ అంటూ ఇలాంటి వాళ్ళకి అలా కాదండి, దిగంబరంగానే ఉండొచ్చు, లేదంటే ఏదైనా అడ్డు పెట్టుకోవచ్చు, అటు కడ్రాయర్ లాంటిది పెట్టుకోవచ్చు, లేదంటే కొంతమంది నల్ల చొక్కాలు వేసేసుకుంటారు. ఓకే, ఆ 3 ఆప్షన్లు ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇదే వేయాలి ఇదే వేయకూడదని లేదు. మాధురి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భంలో ఒక పోనీ యాజ్ ఎన్ సిటిజన్, ఒక పౌరుడిగా అనుకున్న సందర్భంలో కావచ్చు, ఒక కేసు తన మీద రిజిస్టర్ అయినప్పుడు ఎందుకు తన పోలీసుల ముందుకు రాలేకపోతున్నాడు? ఎస్, నేను తప్పు చేయలేదు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను అనే ఒక పెద్ద పదాన్ని తల మీద వేసుకొని తిరుగుతున్నా, భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాను, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నేను శిక్షిస్తానని చెప్పిన వ్యక్తి తన మీద కేసులు ఉన్న సందర్భంలో ఎందుకు రావట్లేదు ముందుకి? 3 కేసులు ఉన్నాయని చర్చ జరుగుతున్నాయి. అంటే 2, 3వది కూడా ఎక్కడక్కడ రిజిస్టర్ అవుతున్నాయి. అంబేద్కర్ మీద ఎందుకు రావట్లేదు? ఎస్, తప్పు చేయనప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి సనాతన ధర్మం అని ఒక పేరు చెప్పుకొని ముందుకు వచ్చాడు. అంత కొంతవరకు ఏంటంటే తన పోరాటం సనాతన ధర్మం, మా పోరాటం ఈ నమ్మకాన్ని అప్పుడు జరుగుతుంది అనమాట. చాలామంది నమ్మారు. అదే ఇట్లా ముద్దర్లు చేయడము, ఇట్లా చేయడం, అది చేయడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీనివాస్కి ఏంది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి ఏంది రాదు. ఒక సనాతన ధర్మం అని నమ్మి ముందుకు వచ్చిన తర్వాత జనాలందరూ నమ్మేది మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ వర్షిని తీసుకెళ్ళాడో అప్పటి నుంచి జనాలు ఎంక్వైరీ చేసేది మొదలు పెట్టారు. ఏంది ఇది అసలు, ఎక్కడ పోతున్నాం మనము? ఎలా మురళీకృష్ణ అన్న మాట మీరు ఉన్నారా? ఏమని ఉన్నారు? చిన్నప్పటి నుంచి తనకు లక్షణాలు ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలియదు. ఈయన మధ్యలో వచ్చి మాట్లాడుతున్నా నాకు అసలు లేదు. ఒక మాట ఈయనకి సగం తెలుసు సగం తెలియదు. మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం, మళ్ళీ ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారే వీళ్ళు. వాళ్ళు ఆ రోజు వచ్చి మీరెందుకు మాట్లాడలేదండి? ఆ రోజు మేము ఎంత పోరాడుతున్నాం. లేదు ఒక మాట ఆ రోజు మీరు ఒక్క నిమిషం
ఆ రోజు అఘోరగా పలికిన మీరు ఈ రోజు కూర్చొని సపోర్ట్ గా ఉంటే మేము ఒప్పుకోను, మేము అసలు ఎవరు ఒప్పుకోము. ఈ వర్షిని తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు కంటిన్యూ చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, ఆ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేశారు, ఈ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు అఘోరి అని చెప్పి అంటున్నారు. ఏమైంది ఆ రోజు మీకు అఘోరిలో కనిపించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ రోజు కనిపిస్తున్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి? ఆ రోజు అతను మొదట వచ్చినప్పుడు పూర్తిగా దిగంబరదారై ఉన్నాడు. ఒళ్ళంతా కూడా ఈ యొక్క శవంతో ఉన్నటువంటి శవాన్ని కాలిస్తే వచ్చేటువంటి బూడిద, అది బూడిది కాదు, అది పూసుకోవడం జరిగింది. తర్వాత ఆ యొక్క పొరిలేసుకోవటం, అతని యొక్క మాటలు విధానం కూడా చూస్తే అతను చాలా స్పష్టంగా చెప్పాడు, కేవలం సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసమే నేను వచ్చాను, వేరే ఉద్దేశం ఏం లేదని చాలా స్పష్టంగా మొదట్లో చెప్పాడు అతను. అలాగే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అతను చేసినటువంటి పూజా విధానం, అమ్మవారి గుడి మళ్ళీ కట్టిస్తాననటం, అవన్నీ మనం చూస్తున్నాం. అనేక చర్యలు చేసినప్పుడు సహజంగానే అందరూ సపోర్ట్ చేశారు, అతనికి అందరూ సపోర్ట్ చేశారు. తర్వాత కాలక్రమేణా ఏంటంటే అతను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడో అక్కడి నుంచే అతని సమస్యలు మొదలైనవి. అక్కడ మాధురి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజు మీలాంటి వాళ్ళు కాస్త తనకి మద్దతుగా మాట్లాడారు, తనకి దండుగా మాట్లాడారు, కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు, ఈ రోజు తనకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని అయితే ప్రధాన ప్రశ్న. ఈ రోజు వ్యతిరేకత ఎందుకు అయ్యారంటే అతను ఇట్లా వివాహం చేసుకున్నానని మాటలు రావటం, ఇక ఇటువంటి కారణాలన్నీ రావటం వల్ల కొంతమంది వ్యతిరేకత అనేది వచ్చింది. మీరు ఇప్పుడు ప్రెసెంట్ వ్యతిరేకంగా ఉన్నారా ఘోరికి, లేకపోతే మద్దతుగా ఉన్నారా? వివాహం చేయడం అనేది వ్యతిరేకతగానే ఉన్నాను, కంప్లీట్గా వ్యతిరేకంగానే ఉన్నాను. ఇక్కడ సమస్య వివాహం కాదండి, మిగతా సమస్యలు ఏం లేవా? అఘోరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేస్తున్నాడా? మీరు కూర్చుంటే వివాహం ఎవరైనా కుక్క కూడా చేసుకుంటాదండి పెళ్ళి, మరి కుక్కకి వీడికి ఏం తేడా చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఆ రోజు సనాతన ధర్మం అని ఎన్నెన్ని మాటలు చెప్పాడు. ఆడపిల్లలను కాపాడుతా అన్నాడు, చిన్నపిల్లలు రేపు హత్యలు కాపాడుతాను, ప్రతిదీ కాపాడుతాను అనే వ్యక్తి మొన్నటికన్నా ఒక గుడిలో ఒక అమ్మాయి పోతే టెంపుల్కి 7 మంది అబ్బాయిలు రేప్ చేసేసారు, రోజుకొక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయాడు అంటే ఆ రోజు ఆ అఘోర చెప్పిన మాటలని మీరు నమ్మారు. ఈరోజు ఇప్పుడు కూడా మీరు 2 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తారా తప్ప నేను ఎప్పుడు చూడలే. అంతకుముందు నుంచి మేము పోరాడుతున్నాం, మేమేదైతే ఒక పక్కన మీడియా ఒక పక్కన మేము దీని గురించి పోరాడుతున్న ముందుకు వచ్చా, అప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సినంత అప్పుడే మాట్లాడాల్సి, మళ్ళీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అమ్మాయిని తీసుకొని వచ్చి న్యాయం చేయండి, కూర్చొని మాట్లాడడం కాదు ఏదైనా కానీ. ఎవరైనా మీ స్థాయిలో అతను సేవ చేయలేడండి, ఎందుకంటే మీ స్థాయిలో అతను సేవ చేయలేడు. సేవ కాదు, అతను ఒక దిమ్మరిలాగా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు, ఒక ప్లేస్ లో ఉంటాడు. ఇప్పుడు వీరంటే ఒక హైదరాబాద్ లో ఒక నివాసం ఉంది కాబట్టి అన్ని అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా జరిగితే వెళ్ళేసి అక్కడ ఏదైనా ఖండించడం మాట్లాడటం తీసుకునే అవకాశం ఉంది. అతను అలా కాదు కదా, ఆ కారు వేసుకుంటాడు, ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎల్లుండి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆ తర్వాత అప్పుడు అతను ఎలా చర్యలు తీసుకోగలడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తారా? వర్షిని తీసుకునేప్పుడు చాలా మంది ఇదేంటి అంటే అప్పటి వరకు జనాలు వాణ్ణి నమ్మారు, మమ్మల్ని నమ్మలేదు. ఈ పోరాటం నేను, సంధ్య, శివరుద్ర గారు, బాలకృష్ణ గారు, కాశీ నుంచి ఈ 4 పోరాడుతున్నాం. ఎప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకెళ్లారో ప్రజలు ఏంటి ఇది అప్పటి వరకు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మట్లేదు? తన మాటల్లో ఆ రోజు అంత సత్తా ఉందే, ఒక్కొక్కరి తల మండం వేరు చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారిని తిట్టారు, అప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ అంటే మాకు తెలియదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు పేరు చెప్తున్నాడు, అప్పుడు ఎన్నెన్ని చెప్పాడు. ఏంటి అని జనాలు చూడడం వల్ల చూసిన టైంలో వీడేంటి ఏం కథ అనేది మేము వచ్చి మాట్లాడడం వల్ల వాడు ఒక అమ్మాయి వచ్చింది, ఎవరైతే రాధిక అనే అమ్మాయి శివరుద్ర గారు తీసుకొని వచ్చానో అప్పుడు ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కొంచెం వీని నమ్మడం కొంచెం తగ్గించారు. ఇంకా నైట్కి ఈ టాపిక్ ఎక్కడ ప్రపంచమంతా చూస్తుందని ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి రాత్రి పెళ్లి చేసుకున్న వీడియో పంపించేశాడు. ఓకే, తను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటున్నారు? అంటే ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ అంటే రాధిక అన్న అమ్మాయి టాపిక్ వైరల్ అవ్వకుండా ఎవరు చూడకుండా డైవర్ట్ చేయడానికి నైట్ అంటే ఇప్పుడు నైట్ పెళ్లి చేసుకున్న ఆ రోజు మొత్తం అదే చూపించారు. మేము పోరాడింది రాధిక గురించి పోరాడింది అది చూపించలేదు కదా. సో అఘోరి ఇలా ప్లాన్ గా డైవర్ట్ చాలా మంది కమ్యూనిటీ కానీ ఇలాంటి వాళ్ళు కానీ చాలా మంది అఘోరి పిచ్చివాడు, పిచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, పిచ్చి కాదు ఏం కాదు, మాటకు సమాధానం ఇచ్చుకుంటూ వాడు వస్తున్నాడు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు,
వర్షిను నీరు పక్కన శ్రీనివాస్ మొగం చూసారా నిజంగా, ఎందుకంటే తప్పు చేశారని తెలుసు, కానీ వర్షిని మాత్రం ఏం తెలియకున్నట్టు అన్ని తెలుసు కూడా ఒక హ్యాపీనెస్గా మా జోలికి రాకండి, మేము ఆత్మార్పణ చేసుకుంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి వాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము రాము. ఎందుకు రావు? నువ్వు రావాలి, నువ్వు ఏదైతే తెలంగాణలో ఎన్నెన్ని చెప్పావో నువ్వు దానికి సమాధానం చెప్పిపోవాలి. నువ్వు రాకపోతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏమైనా చేయబోతుంది, ఎందుకంటే వాళ్ళకి చిల్లరేసాలకు మేము తలవాళ్ళు తీయడము, ఎక్కడంటే అక్కడ కొట్టడము, పక్షిభూతులు చేయడము. మాదేంటంటే ముందు నుంచి మా పోరాటం, వాడు రాకుంటే మేము అసెంబ్లీ దగ్గర పోయి ధర్నా కూర్చుంటాం. ఎవరు వచ్చినా రాకపోయినా అసెంబ్లీ దగ్గర అయినా ఎక్కడైనా కానీ మేము ధర్నా కూర్చుంటాం, వాడిని అరెస్ట్ చేయాలి అని. ఓకే, కంటిన్యూ చేద్దాం. మురళీకృష్ణ గారు, అందరూ అఘోరీకి అంటే శ్రీనివాస్కి, ఇప్పుడు అఘోరీ అంటే కొంతమంది యాక్సెప్టెన్స్లో, బట్ ఇప్పుడు ప్రచారంలో ఆ పేరు ఉంది కాబట్టి నేను జస్ట్ కోట్ చేయడం జరుగుతోంది. అఘోరీ శ్రీనివాస్గా మాట్లాడుకున్న సందర్భంలో ఆ వ్యక్తి మీకు డబ్బులు పంపించాడు, మీకు డబ్బులు పంపించబట్టి మీరు ఆయనకి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా కమ్యూనికేషన్లో ఉన్నారనేది, దీని మీద మీరేమంటారు? తీవ్రంగా అవాస్తవం అండి. మేము ధర్మానికి న్యాయానికి ధర్మానికి అస్సలు లేదు. పోనీ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? పోనీ ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఏం ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ధర్మానికి న్యాయానికి కేవలం మద్దతు తెలుపుతాం. మేము ఎక్కడ ధర్మం ఉంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం, న్యాయానికి సపోర్ట్ చేస్తాం. ఎంత తీసుకున్నారు? ఇది అలా ఎప్పుడు అనుకోవద్దండి. అంటే ఇది మా లక్ష్యం అది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, మీకు అఘోరీ సర్టెన్ అమౌంట్ పంపిస్తున్నాడు, అందుకే ఏం లేదు, అటువంటిది ఏం లేదండి. ఆయనకి మాకు అసలు ఎటువంటి టచ్ దేశవ్యాప్తంగా నేను కూడా తప్పనే చెప్తున్నాను. ఆయన ముద్దర్లు వర్జనాలు, ఆయన చేసే వర్జనాలు అంటే మళ్ళీ సపోర్ట్ అందిస్తున్నారేమో. రేపొద్దున వాడు అరెస్ట్ అయినా పోతే మీరు కూడా అరెస్ట్ అవుతారు, అది జాగ్రత్తగా కూర్చొని లేదు. నువ్వు మీరు అనుకున్నచ్చు రేపొద్దున ఏదైనా అరెస్ట్ అయితే న్యాయంగా ఉండాలి. మనం న్యాయంగా కాదు, మీరు ఇరుక్కుంటారు. మీకు ఏమైనా అటువంటి అప్రోచెస్ వచ్చాయా? ఏమి లేవు, నథింగ్. అటువంటిది అసలు ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే, ఎందుకు అంటే ఇటు మరి ఏమీ లేనప్పుడు అంటే సాధారణంగా అంటూ ఉంటారు నిప్పులు ఎందుకు పొగరాదని చెప్పి, మరి ఎందుకు అటువంటి మాటలు బయటకు వస్తున్నాయి? అంటే మీ గురించి మీరు ఇంత అమౌంట్ తీసుకున్నారు, అటువంటిది ఏం లేదు, అటువంటిది అసలు అవకాశం కూడా లేదు. ఓకే, ఎందుకంటే అతను కేవలము మేము సికింద్రాబాద్లో అతను అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే చూసాం, అంత అసలు అతనితో కూడా మాకు ఎటువంటి పరిచయం కూడా లేదు. అదంతా కూడా అవాస్తవము. సికింద్రాబాద్లో మీరు ఆయనతో మాట్లాడారా అక్కడ వచ్చినప్పుడు? లేదు. అక్కడ అంటే జనసమూహం నుంచి కూడా చాలా మంది ఉన్నారు కదా, అటువంటిది ఏం లేదండి. కేవలం ఏంటంటే ధర్మం కోసం న్యాయం కోసం మేము పాటుపడతాం. అంటే ఎక్కడి వరకు తన తీరు మీకు యాక్సెప్టెన్స్ అనిపించింది? ఎక్కడి వరకు? ఎందుకంటే దాదాపుగా ఏడాదిన్నరగా సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర నుంచి మొదలుపెట్టిన తర్వాత ఈరోజు వర్షిని పెళ్లి చేసినంత వరకు ఎక్కడి వరకు ఎస్ వీడు నాకు యాక్సెప్టబుల్, ఇంతవరకు వీరు నాకు ఇంతవరకు యాక్సెప్టబుల్, ఆ తర్వాత నాకు యాక్సెప్టబుల్ కాదు, ఎప్పుడు అనిపించింది? సనాతన ధర్మం వరకు పోరాడతామని చెప్పినంత వరకు అతను వేములవాడలో వెళ్ళేసేసి దర్గాని గురించి మాట్లాడాడు. కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే అతను ఒక దళితుడు, చాలా ముఖ్యమైన విషయం తీసుకోవాలి. అతను ఒక దళితుడు, అతను దళిత శ్రీనివాస్, అతను వాళ్ళ పేరెంట్స్ దళితులు. సో అటువంటి సందర్భాల్లో ఫ్యామిలీలో పుట్టినటువంటి అతను తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళటం ద్వారా అతను ఒక దళిత అఘోరీ. కొంతమంది అన్నారు ఫ్రెండ్స్, కొంతమంది అంటే నాకు అన్ని రకాల ఇప్పుడు సమాజం ప్రకారం అందరి వర్గాల్లో మనకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే దళితులు అన్ని రంగాల్లో పైకి వస్తున్నారు, చివరికి అఘోరీ రంగాల్లో కూడా పైకి వస్తున్నారు. కానీ దళితులు కాబట్టి అతను తొక్కేస్తున్నారు, పైకి రానివ్వట్లేదు అని వాళ్ళు కొంతమంది అంటే ఎవరెవరిని తొక్కేరండి, ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు పైకి వస్తారు, లోపాలు ఉంటే కింద పోతారు, ఇట్లా ఏముండదు. బట్ ఓకే, ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కనుక ఒకసారి అఘోరీ కాల్ చేస్తారా? లేదండి, నా దగ్గర ఏం లేవు. మీరు ఆలోచించాలంటే మీ దగ్గర ఉంది? లేదు, నేను అసలు నిజంగా చేయలేదండి, మాట్లాడేది చెప్తాను కదా. అందరూ ఫోన్ చేస్తున్నారు, భయం, అందరూ ఫోన్ చేస్తున్నారు, ఎవరు అన్ని ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కదా డైరెక్ట్గా. అఘోరీ నుంచి ఎవరైనా మీకు అంటే అఘోరీ విషయంలో అసలు ఏం లేదు, అసలు పరిచయం లేదు. మాధురి, మీరు ఆయన మాటలు వింటున్నారు, ఎక్కడ ఎటువంటి ఇష్యూ అనేది లేదు, బట్ సనాతన ధర్మ అనే ఒక అంతవరకు నేను నమ్మాను, ఆ తర్వాత నమ్మలేదు అంటున్నారు ఇంతవరకు ఆ పోరాటానికి సంబంధించి. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి మళ్ళీ అఘోరీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అరెస్ట్ విషయంలో భయపడుతున్నాడా? ఎందుకు ముందుకు రావట్లేదు? సనాతన ధర్మ అన్నాడు, శివయ్యతో మాట్లాడుతున్నాను అంటున్నాడు, ఇన్ని అంశాలను టచ్ చేశాడు కదా. సో అంత ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, అంత శివుడితో మాట్లాడగలిగే శక్తి ఉన్నప్పుడు ఎందుకు
ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయలేకపోతున్నాడు? అంటే ఎవరైతే ఫస్ట్లో జనాలు నమ్మారు ఇప్పుడు నమ్మట్లేదని వానికి తెలిసి పిచ్చ ట్రోల్ చేస్తున్నారు అని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది దగ్గర డబ్బు మోసం చేసి యోని పూజలు చేస్తాను, ఆ పూజలు చేస్తాను, ఈ పూజలు చేస్తాను, నేను జనాల దగ్గర డబ్బు తీసుకు అంటే ఎవరు బయట పెట్టారు అంత లేదు. మనం ఏదన్నా కానీ గట్టి మాట్లాడను, వీడియోలు పెట్టాను అక్కడ వరకు బాగుంది. ఏదైతే కొన్ని వాని ప్రూఫ్స్ కానీ వాని గురించి వివరాలు కానీ బయట పెట్టామో అప్పుడు వరకు కొంచెం జనకలాగా కొంచెం భయపడ్డాడు అనమాట. సో అందుకే ఆ వీడియోలో కూడా మేము ఏపీ తెలంగాణ రామని ఒక మాట అనేస్తే ఎట్లా, నువ్వు తెలంగాణ ఎంత రచ్చ చేసావు, ఆంధ్రాలో ఎంత రచ్చ చేసావు, హిందూ సోదరులారా మేలుకోండి అన్నారు కదా. ఈరోజు నేను చెప్తున్నా, నేను హిందూ గురించి నేను పోరాడుతున్నాను, నా భారతదేశం గురించి వానికి శిక్ష పడాలని. సో ఎందుకు మిగతా వాళ్ళందరూ రావట్లేదు? వాడు ఏంటంటే ఆ వీడియో అక్కడ చూడండి, ఆ ఫేస్ చూడండి, ఆ ఇద్దరు ఫేస్ లో ఆ అఘోరి ఫేస్ ఒకసారి గమనించండి. ఆ వర్షిని ప్లేస్ లో ఏదో ఒక మైండ్ ఫ్రెష్ లాగా ఒక మైండ్ సెట్ బాగాలాగా ఉన్నట్టు మాట్లాడుతుంది. ఈ అఘోరి లేదు నేను తప్పు చేశాను అన్నట్టు కనబడుతుంది. అంటే ఇక్కడ తప్పు జరిగింది. ఏపీ తెలంగాణలో అడుగు పెడితే ఇంకా ఒక్కసారి ఆ ఆడియో విందాం, ఎందుకంటే కాన్వర్సేషన్ కి సంబంధించి ప్రస్తుతం ఆ చర్చ జరుగుతుంది కాబట్టి ఒకసారి అఘోరి శ్రీనివాస్ అండ్ వర్షిని వీళ్ళిద్దరూ క్షమాపణ చెప్పిన ఆడియో బయట కుదిరితే ఒకసారి అది అటాచ్ చేసి ప్లే చేసే ప్రయత్నం చేయండి. రిక్వెస్ట్ టీమ్ ఒకసారి దానికోసం ట్రై చేయండి. దొరికిన టైంలో ఒకసారి అటాచ్ చేసి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. డిబేట్ కంటిన్యూ చేస్తున్నప్పుడు మురళి గారు, ఇప్పుడు అఘోరి విషయంలో ఏం చేయాలి? అరెస్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దానికి సమాధానం ఏంటంటే అతను ఒక దళిత యువకుడు అని చెప్పాను. చిన్నతనం నుంచి కూడా అతని వాతావరణం అంతా వేరే రకంగా ఉంటుంది. కొంచెం దళితులు అంటే కొంచెం అణితివేతకు గురవటం అటువంటిది ఉంటుంది. తర్వాత కూడా అతను వెళ్ళాడు, అక్కడ నేర్చుకున్నాడు, తర్వాత వచ్చాడు. ఇప్పుడు అతను ఏంటంటే తీవ్రంగా కూడా భయపడుతున్నాడు. ఏం భయం అంటే వాళ్ళకి మన మామూలు ప్రపంచంతో ఉండేటువంటి విధంగా వాళ్ళకు ఉండవు. వాళ్ళ వాతావరణం వేరే ఉంటుంది. తన మీద ఏమైనా దొంగ కేసులు, పొరపాటు కేసులు ఏమైనా పట్టారేమో, తప్పుడు కేసులు పెట్టారేమో అని వాళ్ళు భయపడుతున్నారు అనమాట. వాళ్ళ ఉద్దేశంలో ఎవరు భయపడుతున్నారు? అతనే. వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది కదా, అఘోరి అయితేనేమి వర్షిని మాట వాళ్ళే చెప్తున్నారు. కాదండి, ఆయన తప్పు చేశాడనే కదా జనాలు రాండి తెప్పి తెలంగాణ అడుగు పెట్టి మీరు ఎందుకు మరి తప్పు అంటే ఒకవైపు వాడు వేస్ట్ అంటాడు, మళ్ళీ ఒకవైపు వాళ్ళు వెళ్ళిన సందర్భం చూద్దాం. మీరు సనాతన ధర్మం కోసం కాపాడడానికి వచ్చారా, ఎగతాళి చేయడానికి వచ్చారా? మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు నాలాగా పోరాడండి అయ్యా, నాలాగా పోరాడండి, మనకు శిక్ష పడాలని మాలాగా పోరాడండి. అంతేగాని వారు చిన్నప్పుడు మీకేం తెలుసు? మీరు ఎక్కువ మాట్లాడకనే ఆయన ఏమంటారు, ఇద్దరం మేజర్స్, ఆ అమ్మాయి మేజరు కాబట్టి తన ఇష్ట ప్రకారం దగ్గర ఏం తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, వెనక నుంచి ఏమైనా పంపిస్తున్నారు. ఆ శ్రీనివాస్ దగ్గర పై ఉన్నాడు కానీ ఇక్కడ ధర్మం న్యాయం అనేది మాట్లాడాలి. మీ వీడియో చాలా మంది చూస్తారు, మనం చట్టపరంగా చూద్దాం, చట్టపరంగా చూద్దాం. ఒకసారి నేను ఇదే క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను మురళీకృష్ణ గారు చెబుతున్న మాటలకు సంబంధించి. ఎందుకంటే ఆయన ఏమంటున్నారు, ధర్మం గెలవాలి, నిజం గెలవాలి అంటూ అఘోరి శ్రీనివాస్ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు మీకు నిజంగా అనిపిస్తున్నాయా లేకపోతే అనిపించట్లేదు? ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను వాళ్ళని కూడా అడిగాను, వ్యూవర్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు మురళి గారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు క్షమాపణ చెప్పిన ఆడియోలో కాస్త వేరియేషన్ లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్ విషయంలో కాస్త రైజ్ అవుతున్నాయి కొన్ని క్వశ్చన్స్. ఒక్కసారి ఆ ఆడియో చూద్దాం, ఇన్ఫాక్ట్ ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హర్ హర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా?
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ రాజకీయ వాళ్ళకి కానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. రెండు ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది, ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా, రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా, మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము రెండు రాష్ట్రాలల్లో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాది ఒక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి. రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము, అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటిది రాదు. మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. సో మురళీకృష్ణ గారు, అక్కడ 2 క్వశ్చన్స్ నేను మీకు అడుగుతాను. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే సాధకులు కావచ్చు, ఇలాంటి వాటికి ప్రాణాలు ఇచ్చేస్తారా అండి? ఈ క్వశ్చన్ ఫస్ట్, ఎందుకంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇక రెండోది, తప్పు చేయనప్పుడు ఎస్ నేను తప్పు చేయలేదు, ఒక నా మీద ఒక ఎందో ఒక ఆరోపణ వచ్చిందంటే ఎస్ నేను చేయలేదు, నేను నించుంటా అనే సిచ్యువేషన్ కదా మనది. కానీ ఎందుకు 2 రకాలుగా చూసినా చచ్చిపోతాం అనే పదం ఎందుకు వస్తుంది ఆ ఇద్దరి నుంచి అంటే కనుక ఏమంటారు? వాళ్ళు ఏంటంటే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఎందుకు? ఏముంది ఒత్తిడి? వాళ్ళు ఏంటంటే ఇక్కడ రకరకాల ఛానల్స్లో రకరకాలుగా రావటం, ఇవన్నీ కథనాలు చూసినప్పుడు సహజంగా ఒత్తిడికి లోనవుతారు ఎవరైనా. ఎందుకు అది ఆ ఒత్తిడికి ఎందుకు లోనవ్వడం? ఒత్తిడి వారి మీద కేసు పెట్టారని, వాళ్ళ మీద అవి అయితే ఇవి అవుతున్న కేసులు పెడితే సహజంగా భయపడతారు. ఇక్కడ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా, ఎందుకంటే కేసు పెట్టారు, ఏమవుతుంది, ఆమెను తీసుకెళ్లారంటున్నాడు. ఆమె ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, తను మేజర్ని కాదు తను ఇష్టపూర్వకంగా వెళ్ళారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ మధ్య ప్రయోగం కనపడట్లేదు, వాళ్ళ మధ్య ప్రయోగం కనపడట్లేదు. అంటే మేము మానసికంగా బాధ పెట్టామని మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు మిమ్మల్ని అనట్లేదు, దేశవ్యాప్తంగా
పోరాడుతుంటే మీరేందయ్యా కూర్చొని వాళ్ళ మధ్య ప్రేమ కనిపించట్లేదా మాట్లాడుకుంటా ఉన్నారు మీరు? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపించట్లేదు. నువ్వు దేనికోసం వచ్చావు? ఫేమస్ కోసం వచ్చావు? దేనికోసం వచ్చావు చెప్పండి ఒకసారి. మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలవడం? మేము వెళ్ళిపోతాం కదా, మేము పిచ్చాలి మన మీరు మేము పోరాడుతున్నది. పోరాటం చేయండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు సస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ తప్పు చేశారు కాబట్టి ఆ మాట అంటున్నారు వాళ్ళయ్యా. ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలేదా? సనాతన ధర్మం అని ఆడపిల్ల కాపాడుతున్న వ్యక్తి ఈ రోజు వాడు ఆడపిల్లని తీసుకుపోతే ఏం చేస్తాను మీరు అందరూ? చెప్పుడు సమాధానం చెప్పండి. రోజు ఒక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ జరుగుతుంది, మళ్ళీ దీని గురించి పట్టించుకోకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము పిచ్చాలమ్మా, మేమేమన్నా మీరు నిన్న కాక మొన్న వచ్చి మేము ఫేమ్ అవుతామన్నా? చెప్పండి, ఒక మాట చెప్పండి. వాళ్ళు అడుగుతున్న ప్రధాన ప్రేమ గురించి అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపించట్లేదని చెప్పి మరి తల్లిదండ్రులు ఒక మాట ఉండండి, ఒక్క నిమిషం ఒక మాట. ఇప్పుడు మేమంతా సపోర్ట్ చేయాలి ఇప్పుడు అఘోరాకి. ఏం చేయాలో చెప్పండి. మీరు ఏం దేనికి వచ్చారు? మీరు దేని గురించి మాట్లాడడానికి వచ్చారు? దేనికి వచ్చారు? ఒక ఆడపిల్లకి మనం న్యాయం కానీ మీరు కూర్చొని ఏదేదో మాట్లాడుతుందే మేము పిచ్చోళ్ళం పోరాడుతానేది. కూర్చొని మాట్లాడతానేది. వాళ్ళు ఏదో బాధపడుతున్నారు, వాళ్ళ మీద మేము వాడేమైనా సీఎమా పిఎం సెలబ్రిటీనా అంతకాడు వాడేమన్నా నువ్వు చేసే తప్పుగా అంతంత కాదు. ఒరే శ్రీనివాస్గా నువ్వు ఏ తెలంగాణ అడుగు పెడితే నీకు చెప్పులు సన్మానం ఉంది. మీలాంటి వాళ్ళు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో మేము చెప్తాము. నువ్వు కూడా ఇరుక్కుంటా సపోర్ట్ వాళ్ళు మానసికంగా బాధ పెడుతున్నారంటే ఎవరు ఎందుకు బాధ పెడతారయ్యా? ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరు కష్టాలు వాళ్ళవి, ఎవరు పోరాటాలు వాళ్ళవి. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడడానికి ఏంది కారణం? అసలుకి మేము పిచ్చాలి మేము దేని గురించి రాత్రి పొగలు అన్నాక మేము మాట్లాడుతున్నాం అంటే పిచ్చోళ్ళం కాదు కదా, మేము న్యాయం కావాలనే కదా. మరి మీరు ఎందుకు వాళ్ళు అంతగా మాట్లాడుతున్నారు? మీ వర్షన్ ఏంటి? మీరు వాళ్ళ ఉంటుంది ఏంటంటే కనుక మాకేంటి అవసరం, మేమెందుకు టార్గెట్ చేస్తాము, వాళ్ళకి ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు? అసలు తప్పు జరిగింది అక్కడే కదా, తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు అనేది. ఏం తప్పు చేశారు? సరే తప్పు చేశారు, ఆ తప్పు చేస్తారంటే మా మర్యాద ఉండే చెప్పింటాను. ఒక్క నిమిషం మాధురి, వాళ్ళు ఏం తప్పు చేస్తాను? ఏం తప్పు చేయలేదు, ఏం తప్పు చేయలేదు. మరి ఏం చేస్తాడని ఆయన అఘోరి మీకు కుటుంబానికి మంచి చేశారు. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీకు తెలుస్తుందా బాధ? మీ ఇంట్లో ఆడపిల్ల ఎత్తుకోలేదు కదా, అందుకు మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ ఆడపిల్ల కదా, ఆ ఆడపిల్లకి అంటే మీరు అడిగారు కదా ఏం న్యాయమయ్యా? ఆయన ఏం చేస్తున్నాడు? దొంగడా కొడుకువాడు? మీకు మర్యాద ఇస్తున్నా, నేను మీకు మర్యాద ఇస్తున్నా. మీరు కూడా దొంగ ఏమో, అందుకోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు సపోర్ట్ చేయట్లేదు, నేను వాళ్ళ దగ్గర పోయి సపోర్ట్ గా మాట్లాడండి. నేను సపోర్ట్ చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నారని మీరు? కానీ ఆయన ఒక్క నిమిషం మాధురి ఆయన ఏం తప్పు చేయలేదండి. ఒక్క నిమిషం మాధురి, వాళ్ళు అడుగుతున్నారు మాధురి ఒక్క నిమిషం మాధురి ఒక్క నిమిషం. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీరు ఇందాక ఏమన్నారు? ఆయన ఏం తప్పు చేశారని చెప్పి అడుగుతున్నారు. ఆమె తప్పు చేసింది, ఎవరు ఆమెను ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారు? ఎవరిని? ఆ అమ్మాయి స్పష్టంగా కూడా వీడియో ద్వారా అయితేనేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆమె ఒక మేజర్ నని భారతదేశంలో చట్టాలను గౌరవించాలి కదా. వర్షిణి గురించి ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు. వర్షిణిని మోసం చేశారో లేకపోతే ఆ అంశానికి సంబంధించి ఇక్కడ కన్నా అఘోరి శ్రీనివాస్ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి వాళ్ళు అంటుంది ఏంటి? అసలు ఏం తప్పు చేయలేదా శ్రీనివాస్? అఘోరి శ్రీనివాస్ అనేటువంటి అతను తన మార్గంలో దారి తప్పాడు. ఏం తప్పాడు? దారి ప్రచారంలో ఎన్నేటువంటి నువ్వేం మాట్లాడుతున్నావా? నువ్వు భారతదేశంలో పుట్టావా పాకిస్తాన్ లో పుట్టావా? నువ్వు కడుపు కన్నం తిన్నవాడు ఇలా మాట్లాడరు, అర్థమైందా? మీకంటే పురాణాల్లో ఒక సంఘటన ఉంది. పురాణాల్లో ఒక సంఘటన ఉంది. విశ్వామిత్రుడు అని ఒక ఆయన ఉంటాడు. విశ్వామిత్ర మహర్షి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన బ్రహ్మాండంగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన తపస్సు చెడగొట్టాలని మేనకను పంపిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు అతను? కాదు, అఘోరి విశ్వామిత్రుడితో పోలుస్తున్నారా? పోల్చట్లేదు. మాట్లాడేపోతే ఏం చెప్తాడు? లింగాన్ని అర్పించాను నేను అన్నాడు. డేట్ అవుతాడు ఇప్పుడు. అలాంటి నా కొడుకుని ఏం చేయాలా? అలాంటి నా కొడుకుని మీరు వత్తాసలు పలుకుతారా? పలకట్లేదు. భక్తి లేదా? నువ్వు కూడా మాకు భక్తి ఉంది. ఎలా మాట్లాడుతున్నాను అసలు?
మాధురి, మాధురి. పోతుంది నాయన. ఎన్ని మాధురి. అవమానాలు పడ్డామో మేము తెలుసా? మాధురి, మాధురి. నువ్వేం మాట్లాడుతున్నావు అసలుకి? మాధురి, 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 మాధురి. కాదండి, కడుపులో బాధ మాకు. మేము తిండి తిప్పలేక 8 నెలల నుంచి మేము పోరాడుతుంటే ఈయన కూర్చొని మద్దతుగా అది ఇది అంటే ఆయన ఏం చేయలేదా? అది నీ కన్న కూతురు తీసుకుపోతా నువ్వు ఇలా మాట్లాడతావా? దేశవ్యాప్తం మేలుకోండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి, నా కొరకు సపోర్ట్ చేయకండి. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. అనుకుని ఉండొచ్చు మీరు. ఏందయ్యా అసలుకి కడుపు తిన్నవాడు ఎవరు? వాళ్ళు అడుగుతుంది కడుపులో బాధ. మీరు ఎందాలు అంటున్నారు వాడు చేసి శ్రీనివాస్ చేసిన తప్పు అంటూ కూడా మీరు అంటున్నారు. కానీ ఎందుకు మళ్ళీ ఇక్కడ తప్పు చేశారని చెప్పి ప్రశ్న సంధించడం జరుగుతుంది మళ్ళీ మీరు? మరి మీరు అన్నారు శ్రీనివాస్ ఏం తప్పు చేశారని చెప్పి మీరు అడిగారు కదా, దానికన్నా ముందు శ్రీనివాస్కి శిక్ష పడాల్సిందన్న కోణంలో మాట్లాడారు. ఎందుకు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి? నేను ఇందాక పురాణం గురించి చెప్తాను, తప్పుగా మాట్లాడతాను, అస్సలు అవసరం లేదు. నువ్వు అఘోరిక సపోర్ట్ మాట్లాడితే సపోర్ట్ గా చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరూ ముందుకు వస్తాం. మరి సపోర్ట్ చేయక్కర్లేదు, కాదండి. మీరు పెద్దవాళ్ళు గౌరవించి మాట్లాడతారు, మీరు ఉన్నట్టు మాట్లాడండి. వాడు నిజంగా అఘోరి అయితే మేము కూడా సపోర్ట్ గా ఉంటాము. వాడు ఎంత ఫ్రాడో మాకు తెలుసు, మీరు ఉన్నట్టుండే చెప్పాలి. అది అతను అఘోరి కాదు, అతను అఘోరి కాదు. వినండి, సమాజంలో వాడు ఏమేమి చేస్తాడో దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. కానీ పురాణాలు కథలు మాకు అన్ని తెలుసు. అర్థమైందా? నా తండ్రి మీద ఒట్టేశాడు. మురళి గారు మాట్లాడండి. నా తండ్రి మీద మామూలు వ్యక్తి, మామూలు వ్యక్తి శ్రీవర్షిణి అనే అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? వాడు కృష్ణానగర్ లో అమ్మాయిలు పండబెట్టి డబ్బులు తీసుకున్న బ్రోకర్ తెలుసా? నీకు తెలుసా? మాకు తెలియదు. మురళి గారు అక్కడ వాళ్ళ ప్రేమ గురించి, ఓకే, వాళ్ళ ప్రేమ గురించో అక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి? అక్కడ వాళ్ళ ప్రేమ గురించి అక్కడ ప్రశ్నించట్లేదు. ముందు వాళ్ళ పెళ్లి గురించి, మొదటి పెళ్లికి సంబంధించి కేసు రిజిస్టర్ అయింది, ఇంకో కేసు రిజిస్టర్ అవుతుంది. దీని మీద ఎందుకు మాట్లాడలేదు? ఒక ప్రూఫ్లు ఉన్నాయి, అది తప్పు అనుకున్నప్పుడు వచ్చి ప్రూవ్ చేయొచ్చు కదా. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా తనకు ఆ రైట్. అదే చెప్తున్నా, ఇప్పుడు అతనికి అదే సందేశం మనం ఇవ్వాలి. నువ్వు నిజంగా కూడా చక్కగా కూడా 2 కేసులు అయినా ఎత్తాడు. హైదరాబాద్ రాండి, హైకోర్టు ఉంది ఇక్కడ. అటువంటి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఎవరి మీద మన దేశంలో ఒక చట్టం ఉంది. ఇప్పుడు ఇవన్నవన్నీ నిజమే అయితే చట్టపరంగా శిక్ష పడుతుంది. మేమేం ధర్మానికి న్యాయానికి సపోర్ట్ చేస్తాం. తప్పు చేస్తే శిక్ష పడుతుంది ఆటోమేటిక్ గా. వాడు ఏ మాట వాడు ఏమైతే చేస్తాడో అదే చెప్పాలి. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తుంది నువ్వు అదే మాట్లాడాలి. వేరే టాపిక్ మాట్లాడావో నేను ఇగిన మర్యాద ఊరుకునే ఉండాలి చెప్పింటా. ఆమె కడుపులో బాధ నాయన. నువ్వు మాటలంటే సింగల్ గా ఉన్నప్పుడు మాట్లాడుకో. అర్థమైందా? నా ముందరకిన అఘోరాకిన ఏ నా కొడుకైనా కానీ మాట్లాడితే వాటితో చెప్పు తీసుకుని కొడతా. మరి ఖబర్దార్, ఎవరైనా బత్తాసుగా మాట్లాడితే చెప్పు తెగేలాగా కొడతా. నువ్వు మాట్లాడుకో. నేను ఉన్నప్పుడు వాడి గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. అర్థమైందా? వాడు ఏమేమి అన్యాయాలు చేస్తున్నాడో, వాడు ఏమేమి మోసాలు చేస్తున్నాడో అది మాత్రమే మాట్లాడాలి. అర్థమైందా? మాత్రమే మాట్లాడాలి. అది మాట్లాడాలి. నువ్వు వేరే గురించి పురాణాలు నీకు మాట్లాడే హక్కు లేదు. ఏం తెలుసు అయ్యా? నీకేం తెలుసు పురాణాల గురించి? అతను నిజంగా తప్పు చేసి ఉంటే ఒక్క నిమిషం మాధురి ఒక్క నిమిషం. ఆయన మాట్లాడే మరి బాధ ఉంటుంది, బాధని వ్యక్తపరచడం తప్పలేదు. కానీ మాట్లాడదాం. ఒక్క నిమిషం మాధురి ఒక్క నిమిషం మురళి గారు ఒక్క నిమిషం. మాధురి కాదు రైట్. మీ ఆవేదన ఉంది, మీ ఆక్రందన ఉంది. దాంట్లో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఒక్క నిమిషం లెట్ హిమ్ టాక్. నేను ఆయన మాట్లాడుతుంది మళ్ళీ మీరు మాట్లాడతారు. కానీ వాళ్ళు అంటుంది ఒకటి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పేరు చెప్పుకొని డిఫేమ్ చేస్తున్నాడు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఆ పేరుని కించపరిచేలా ప్రవర్తిస్తున్నాడు. తను ట్రాన్స్జెండర్ అంటాడు, ఒకసారి మెన్ అంటాడు, ఒకసారి విమెన్ అంటాడు. అతన్ని చూస్తే అపరిచితుల్లాగా అనిపిస్తున్నాడు. అపరిచిత లక్షణాలు అతను కనిపిస్తున్నాయి. ఇందుకే మీరు ఆయన సపోర్ట్ చేయట్లేదు. మరి ఎందుకు? దాన్ని ఏమంటారు, హార్మోన్ డిజార్డర్ లా కనిపిస్తుంది అతను. ఎందుకంటే
అతనిది ఆధార్ కార్డులో చూడండి ఫిమేల్ అని ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర సమ్ నేమ్ అని ఉండి ఫిమేల్ అని ఉంది అందులో. అవును, ఫీమేల్ అని ఉంది. కానీ ఏంటంటే అతను గమనిస్తే ఏంటంటే మేము అందుకని కూడా భయపడేది. ఇప్పుడు కొంతమంది భయపడడానికి కారణం, నేను కూడా భయపడడానికి కారణం అది, ఆ అమ్మాయిని రక్షించాలని. ఇప్పుడు మామూలుగా అతను అఘోరి కాదని వీరు అన్నారు, ఓకే అదే మాట మీద ఉందాం మనం కూడా లెటర్స్ కాసేపు. అతను అఘోరి కాదు, ఒక మామూలు వ్యక్తి. ఆ అమ్మాయి ఏం చెప్తున్నారు, వర్షిణి అనేటువంటి ఆమె తను ఒక మహిళ, తను ఒక మేజరు, తనకు నచ్చిన వాళ్ళతో తను నివసించేటువంటి అధికారం చట్టపరంగా అమ్మాయికి ఉంది. సో ఇతను కూడా ఒక మహిళగా భావిస్తుంది, మహిళగా భావించని హస్బెండ్గా భావించని ఆ వ్యక్తిగత విషయం అది. ఆమె పురుషాంగం లేదు కాబట్టి ఆ మహిళ కింద భావిస్తుంది. వాళ్ళిద్దరు లెస్బియన్స్ అని ఆమె చెప్తున్నది. ఓకే, అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. వీ కెనాట్ ఇంటర్ఫియర్ ఎనీథింగ్. సో ఆమె చెప్పేది ఏంది, చట్టపరంగా అయితే ఈ ఫిమేల్ టు ఫిమేల్ మ్యారేజ్ చెల్లదు. ఇది చట్టపరంగా భారతదేశం గుర్తించాల, ఈవెన్ కెనడా వంటి కొన్ని దేశాలకు గుర్తించాలి. మనకు అనవసరం, మనం భారతదేశం నుంచి మాట్లాడుకుందాం. కానీ కోర్టు ఏమైనా తీర్పించిందంటే దే కెన్ లివ్ టుగెదర్, సహజీవనం చేయొచ్చు అని కోర్టు తీర్పు ఉంది ఇక్కడ. సో వాళ్ళిద్దరూ కలిసి జీవించవచ్చు, అది వాళ్ళ హక్కు ఉంది. ఒకవేళ అతను అఘోరి కాదని వీరి మెయిన్ ఆర్గ్యుమెంట్ కదా, అతను మెయిన్ అఘోరి కాదు, అఘోరి కాదు, నేను కూడా అఘోరి కాదనే మాట్లాడుతున్నాను, నేను అఘోరి కాదనే చెప్తున్నాను. అఘోరి కాదు, అఘోరి కాదు, అఘోరి కాదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నువ్వు ఎందుకు అంత సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? అది వాళ్ళ క్వశ్చన్. అది ఇద్దరు ప్రేమికుల్ని కలపడం అనేది సపోర్ట్ గా చేస్తున్నావు. మాధురి ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటి మేము అంత సపోర్ట్ చేయాలా? మాధురి చెయ్యమని అఘోరే కాదు, నేను విత్ ఇన్ సెకండ్ నేను అందరికి ఫోన్ చేసి అఘోరికి సపోర్ట్ చేద్దామని మాట్లాడతాను. అవసరం లేదు. మాధురి ఒక్క నిమిషం, మాధురి అలాంటిది ఏం కాదు. ఏం చేయాలో చెప్పు. మాధురి ఒక్క నిమిషం. మీరు అంటోంది ఆ క్వశ్చన్కి సంబంధించి వాళ్ళ మీద పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారంటే ఎక్కడో మీరు అఘోరి శ్రీనివాస్ని సపోర్ట్ చేస్తున్న అర్థం వచ్చేలాగే ఒక్క నిమిషం. సపోర్ట్ చేయలేదు. ఎవరైనా పవిత్రమైన ప్రేమ ఉంటే పవిత్రమైన ప్రేమకు సపోర్ట్ చేయాలి. పవిత్రమైన ప్రేమ అంటే ఇక్కడ ఒక మొదటి పెళ్లి రెండు పెళ్లి, మరి అక్కడ ప్రేమ లేదా? ఎవరు మొదటి పెళ్లి రెండు మొదటి పెళ్లి అనే పదం వాడకండి, అది పెళ్లి కింద రాదు అసలు. బట్ అది తేల్చాల్సింది కోర్టులు కదా, తేల్చాల్సింది కోర్టులు కదా. మరి వాటికి ఎవరైనా ఇప్పుడు కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది కదండి. పెళ్లి అంటే ఒక కళ్యాణ మండపంలో జరిగిందా, కన్యాదానం జరిగిందా, మరి ఇప్పుడు తల మీద ఇచ్చారా, జీలకర్ర బెల్లం పెట్టారా, తల్లిదండ్రుల సమక్షంలో కన్యాదానం పెళ్లి అంటే హిందూ. మరి వర్షిణి శ్రీనివాస్ పెళ్లిని కూడా మీరు యాక్సెప్ట్ వాళ్ళది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నేనేం యాక్సెప్ట్ చేయట్లేదు, చేస్తా ఎప్పుడు చెప్పాను. బట్ పెళ్లి దట్ ఈస్ నాట్ ఎ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే పెళ్లి అంటే మన దేశం రెండు రకాల విధానాలు ఉన్నాయి. ఒక విధానం వేరు వేరు మతాలు ఉన్నాయి మన దేశంలో కాబట్టి వాళ్ళ మత విధానంలో పెళ్లి ఏదైనా రిజిస్ట్రేషన్ అనేది మనకి ఇక్కడ రెండో ఆప్షన్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్ హిందూ మతంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ హిందూ మతంలో కూడా కానీ సహజీవనం విషయంలో కూడా తప్పు చేసిన, సహజీవనం అనే పదాన్ని ఉపయోగించినా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్న మోసగించిన అమ్మాయిని మోసగించినా దాని మీద కూడా కేసెస్ ఉన్నాయిగా. ఎవరిని మోసగించడం అనేది పెట్టచ్చు. ఆ పాయింట్ లో వెళ్ళినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? అది ఖచ్చితంగా తప్పుకు శిక్ష పడాల్సిందే. నేనేమి అతనేమి సపోర్ట్ చేయట్లేదు. తప్పు అతను చేసిన తప్పు అయితే శిక్ష పడాల్సిందే. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే రాధిక షీ అప్రోచ్డ్ హిమ్, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ఆమె ఒక భక్తి మార్గంలో ఉందంట. షీ వాంట్ టు డు సమ్ సంఘ సేవ, దైవ సేవ. ఇతన్ని కలిసి ఇతని ద్వారా ఒక ఆశ్రమం పెట్టాలని అనుకున్నానని ఆమె చెప్పింది. ఆమె మాటలు నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళిద్దరు కలిసి కొన్ని స్థలాలు చూసారట కొందామని. బహుశా ఆ టైంలో ఇతని దగ్గర డబ్బులు ఏమైనా ఆమె గమనించిందేమో తెలీదు. ఆ ప్రయాణంలో వాళ్ళ మధ్య ఒక రిలేషన్ అనేది ఏర్పడింది. ఒక ఇద్దరు ఇండివిజువల్స్ కి సంబంధించి ప్రయాణం గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ విషయంలో తను నన్ను మోసగించాడని చెప్పి కంప్లైంట్. ఏమని మోసగించాడు? దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఏమని మోసగించాడు? ఏం మోసగించినా ఏమని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క కేసు ఒక్కొక్క విషయంలో రిజిస్టర్ అయిందంటే నాకు ఏమని మోసగించాడు లెట్ మీ కంప్లీట్. ఒక ఇష్యూలో నాకు మోసం జరిగింది, మోసాలు ఏ రకమైన అవ్వచ్చు, అది తేల్చాల్సింది అక్కడ పోలీసులు. సో రిజిస్టర్ అయినప్పుడు నాకు తప్పు చేయలేదన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను చేయలేదని చెప్పాల్సిన బాధ్యత ఉందా, లేకపోతే చచ్చిపోతాను బెదిరించడం సమంజసం అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మీరే ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. చట్టాన్ని గౌరవించాలి. ఎవరైనా భారతదేశంలో ఉన్నప్పుడు చట్టాలను గౌరవించాలి. అతను వచ్చి అతను చేయాలి, అతనిది ఏదైనా ప్రాబ్లం నిరూపించుకోవాలి. అతను ఒకవేళ నిజంగా తప్పు జరుగుంటే ఆమె చెప్పేది ఏంటంటే
తను కొంత మనీ అతని మీద ఇన్వెస్ట్ చేశాను, కొంత మనీ ఇచ్చాను. ఆమె రాధికనే చెప్పేది ఏంటంటే అతనికి అనేక సందర్భాల్లో అమౌంట్లు ఇచ్చాను, ఆమె రిసిప్ట్లు కూడా చూపిస్తుంది. ఆమెకు న్యాయం జరగాలని చెప్తున్నాను. న్యాయం జరగద్దని అంటే అఘోరి శ్రీనివాస్ తనకి అన్యాయం చేశాడు అనుకుంటున్నారా, న్యాయం చేస్తే మీరు అనుకుంటున్నారు? అది ఇద్దరు మనుషులు కలిసి ఒక ఆమె లేడీయా జెంట్స్ అనేది తర్వాత పెడదాం. తర్వాత ఎవరు లేడీసా జెంట్స్ ఆమె లేడీసే కదా. లెట్ మీ టెల్ నీ అంత ఇంగ్లీష్ మాకు రాదు, అర్థమైందా? ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు, బోత్ ఆర్ జెంట్స్. ఇద్దరు పర్సన్లు ఉన్నారు, బోత్ ఆర్ జెంట్స్. వాళ్ళిద్దరు కలిసి ఏదో ఒక ఆశ్రమం పెట్టాలనుకున్నారు. కొంతకాలం కలిసి తిరిగేసేసి కొన్ని సైట్లు చూశారు, కొనేసేసి కొన్నిన తర్వాత అందులో ఒక ఆశ్రమం పెట్టాలి అనుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఒక వ్యక్తి రెండో వ్యక్తి మీద కొంచెం ఖర్చు పెట్టాడు. మాట్లాడండి, అది ఎలా అవుతుంది? అది ఎలా అవుతుందండి? మేము మాట్లాడుతున్న వాళ్ళని పిచ్చోళ్ళ మధ్య వాళ్ళు అడుగుతుంది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ రండి, చుట్టూ కాదు. చెప్పండి, మీరు చెప్పేది మీరు చెప్పాలి. నువ్వు ఈ రోజు మాట్లాడుతుంటే మా పోరాటాన్ని ఓడిపోతామేమో మీ పోరాటం సపోర్ట్ చేస్తున్నాను. న్యాయం అయితే మాట్లాడుతున్నా. ఎవరిది న్యాయం? శ్రీనివాస్ న్యాయమా వీళ్ళది న్యాయం? న్యాయంగా మాట్లాడాలి. లేదు, నువ్వు ఎంతసేపు అని మాట్లాడుకో, నా దగ్గర ఉన్న నువ్వు బయటకు రా. అలా అనుకోండి, న్యాయంగా మాట్లాడాలి, ధర్మంగా మాట్లాడాలి. వెళ్ళిపోతే ఎలా? రాండి, మీకు సపోర్ట్ చేస్తాం. రాండి, సపోర్ట్ చేయట్లేదు. మాధురి మీరు కూర్చొని మాట్లాడండి. ఒకసారి ఫ్రేమ్ చూపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తను వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. మాధురి చెప్తున్నా, మీరేనా ఇప్పుడు ఏదైతే పోరాటంతో దాని గురించి మాట్లాడితేనే అయ్యా నేను నీకు 2 చేతులు దండం ఎత్తి మొక్కుతాను. అయ్యా ఇగో నువ్వు పెద్దవాడువా చిన్నవాడువా నాకు తెలియదు, కానీ న్యాయం కోసం పోరాడదాం, ధర్మం కోసం పోరాడదాం. మేము దేశవ్యాప్తంగా వీడు తప్పు అని మేము మాట్లాడుతుంటే నువ్వు మాత్రం అతవైపు ఉంటే నేను సహించేదే లేదు. నువ్వు ఊరుకున్నా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఊరుకున్నా ఉండము. మీకేం తెలుసు అండి, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఆమె చేసిన కంప్లైంట్ లో తప్పు ఉంటే చేస్తారా? తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు తప్పు ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఏ విధంగా తప్పుంది మాధురి, ఏ విధంగా తప్పు ఉందని చెప్పండి. చెప్పండి, పర్లేదు, మాకు తెలియదు కదా. మీరు ఏమైనా నాకు తెలియదు, మీరు చెప్తే ఈ రోజు 4 రోజుల నుంచి కనబడుతున్నారు. మిగతా రోజుల్లో మేము ఎంత పోరాడుతున్నామో మాకు తెలుసు. అవన్నీ ప్రతి క్షణం 6 నెలల నుంచి వర్షం లేదు కదా, ఈ మధ్య వర్షం. ఈ వర్షం రాకముందు కూడా చాలా చేశాడు కదా. అన్నం తినని అన్నాడు, డేట్ అయితే అన్నాడు, శివునికి లింగాన్ని అనిపించాను అన్నాడు, ఏదేదో చెప్పాడు. మళ్ళీ మరి వర్షం విషయంలో ఇప్పుడు వర్షం మొదటి కేసులో కేసెస్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక అడుగడుగున జనాల్ని మోసం చేసుకుంటూ వచ్చాడు కదా, ఆధ్యాత్మికంగా మోసం చేసుకుంటూ వచ్చాడు, తన విషయంలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నేనిది అని చెప్పి ఒక్కొక్క పాయింట్ కి సంబంధించి చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా మోసం చేస్తాడంటూ వాళ్ళు అక్కడ అడుగుతున్నారు. వాటికి సమాధానం ఏదో కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఏదైనా తేడా జరిగిందా నేను ఊరుకుని ఉండను. నువ్వు అందరిలాగా ఏదో అనుకుంటేమో కానీ సపోర్ట్ చేస్తా. మాట్లాడు, నేను నీకు సపోర్ట్ గా. వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఋతుచక్రం గురించి మాట్లాడాడు. తనకు ఋతుచక్రం వస్తుందని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు తను మరి ముఖ్యంగా పుర్రల్లో భోజనం చేస్తున్న తర్వాత ఇంకేదో చాలా క్వశ్చన్స్ అక్కడ రైజ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఆ మనిషి ఎక్కడ? శ్మశానంలోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, ఇలా అనేకమైన క్వశ్చన్స్, అనేకమైన అంశాలను తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం ఏంటి? అతని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తుంటే పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నేరుగా పాయింట్కి వచ్చే ప్రయత్నం. చెప్పండి. మొదటి నుంచి కూడా అతను గమనిస్తూ ఉంటే సంథింగ్ డిఫరెంట్ గానే ఉంది అందరికి కూడా. కాసేపు అలా అంటాడు, కాసేపు ఇలా అంటాడు. సో ఒక అపరిచితుడు లాగున్నాడు అతను. అపరిచితుడు అంటే ఏంది? కాసేపు మగవాళ్ళ బిహేవ్ చేస్తాడు, కాసేపు ఆడవాళ్ళ బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే ఆ పదం ఎందుకు వాడానంటే ఇతను కొన్నిసార్లు పురుషుడిగా బిహేవ్ చేస్తున్నాడు, కొన్నిసార్లు స్త్రీగా బిహేవ్ చేస్తున్నాడు.
ఎందుకంటే ఇతను వెళ్ళేసి విష్ణు దగ్గర పోయి పడుకోవడం ఏంటి, వర్షిణి వాళ్ళ బ్రదరు అంటే ఆ సందర్భంలో అతను స్త్రీగా బిహేవ్ చేశాడు. తర్వాత వర్షిణి దగ్గరికి వెళ్ళినప్పుడు పురుషుడిగా బిహేవ్ చేస్తున్నాడు. సో అతని మైండ్లో కంప్లీట్ డిజార్డర్ ఉంది. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల హీఈస్ ఇన్ కంప్లీట్ ఇన్ ఎ ప్రాబ్లం. మనం ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా వీరు కొన్ని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా మెంటల్ హెల్త్ పరంగా అనుకుందాం, కానీ ఎందుకు సనాతన ధర్మం అంటాడు, దాంతోపాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు తీస్తాడు, అది చేస్తానంటాడు, ఇది చేస్తా అంటాడు, రోడ్ల మీద కూర్చో పోలీసుల మీద దాడులు చేస్తున్నాడు, బూతులు తిట్టాడు. దాడులు చేస్తే నిజంగా అవన్నీ కరెక్ట్ అయితే దాడులు చేస్తే ఈ పాటికి ఎప్పుడో పోలీసులు అతను అరెస్ట్ చేసేవాళ్ళు సార్. పోలీసులు ఊరుకుంటారా? పోలీసులు కొడితే పోలీసులు ఊరుకుంటారా సార్? అతన్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు వాళ్ళు. పోలీసులు కొడితే వాళ్ళు కేసు బుక్ చేస్తారు కదా. అదే అంటున్నా, హెల్త్ బాగుండదు అనుకోని ఉండొచ్చు వాళ్ళు. వాళ్ళు చేయాలి కదండి, యాక్షన్ తీసుకోవాలి కదా. ఇక్కడ నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇక్కడ వాళ్ళు అడుగుతోంది ఒకటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఘటనని ఖండించరా? నేను ఖండిస్తున్నానని చెప్తున్నాను. ఇటువంటి ఘటనలకు సంబంధించి ఆయనకి వినిపించండి, మనకి మళ్ళీ కాపరేట్ ఇష్యూ ఉంటాయి. జస్ట్ వినిపించండి, అవసరం లేదు, ఆయన వింటే చాలు. ఎందుకంటే అది చాలా సందర్భాల్లో చాలా మంది వినున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు దూషించిన సందర్భం ఎక్కడైనా పోతే ఇష్యూ జరిగింది, అయ్యో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని ప్రతి పోలీసులు వాళ్ళు ప్రతి జనాలు కూడా మమ్మల్ని వీళ్ళని అరెస్ట్ చేయాలని మమ్మల్ని అంటున్నారు. మళ్ళీ అఘోర శ్రీనివాస్ వ్యక్తి ఎన్నెన్ని బూతులు మాట్లాడినా చేయి చేసుకున్నా మరి ఎందుకు ముందొచ్చి స్పందించట్లేదు పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ? దీని సంబంధం మీరేం చెప్తారు చెప్పండి, నాకు సమాధానం కావాలి. అంటే ఆయన ఏం చేసినా చల్లుద్ది, ఆయన ఒక మహాభావుడు, ఆయన ఒక ఏదైనా పెద్ద ఇదినా నిజమైన అఘోరానా? నేను